సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు, ఈ ఫైర్ సిరీస్లో భాగంగా ఇప్పుడు మనం 6th వీడియో గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే 5th వీడియోలో అంటే ఈ ఫైర్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈ సేవింగ్స్ రేట్ ఎలా ఉండాలి, దానికి ఈ రోల్ ఎలా ఉంటుందనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. ఒక సేవింగ్సే కాకుండా అదనంగా ఇంకా ఎటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి అంటారు? సేవింగ్స్ రేట్ మెయిన్ అండి, అది క్రక్స్ ఆఫ్ దిస్ ఫైర్. అది కాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్స్కి సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సేవింగ్స్ రేట్ మనం ఇంక్రీజ్ చేయగానే ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్తున్నాం. గుర్తుంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను, హౌస్ కన్స్ట్రక్షన్లో బ్రిక్స్, సిమెంట్. సో బ్రిక్స్ పార్ట్ అయిపోయింది, బ్రిక్స్ సేవింగ్స్ పార్ట్. ఇప్పుడు ఈ బ్రిక్ని అటాచ్ చేసి స్ట్రాంగ్ చేసి నిలబడేట్టు చేసి ఫ్లోర్ కట్టాలి అని అంటే దెన్ ఇన్వెస్ట్మెంట్స్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే అసెట్ క్లాస్ ఉన్నాయి. మరి ఎందులోకి వెళ్ళాలి ఏంటి అనే దానికి అది మనము ఇన్ డెప్త్ ఫ్యూచర్ వీడియోలో చేద్దాము, ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అనేది. బట్ ఈ వీడియోలో బేసిక్గా దేన్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి, వాట్ ఈస్ ది లాజిక్ బిహైండ్ ఇట్, ఆ ప్రిన్సిపల్స్ ఏంటి ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్ సెలెక్ట్ చేయడానికి, అదొకటి డిస్కస్ చేద్దాము. ప్లస్ ప్లాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా మానిటర్ చేయాలి. సో దీస్ 4 పారామీటర్స్. ఫస్ట్ ది సేవింగ్స్ రేట్, సెకండ్ ఇన్స్ట్రుమెంట్స్, థర్డ్ హౌ టు స్టార్ట్ ద ప్లాన్ అండ్ దెన్ మానిటరింగ్. సో ఇన్స్ట్రుమెంట్స్కి వస్తేనండి మనం చూడాల్సిన కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. రిస్క్ అండ్ రివార్డ్ అంటాం. అంటే ఏ ఇన్స్ట్రుమెంట్లో ఎంత రిస్క్ ఉంది, ఎంత రివార్డ్ వస్తుంది. సో హయ్యర్ రిస్క్ తీసుకున్నప్పుడు హై రివార్డ్ వస్తుంది. బట్ ఆ హై రిస్క్ అనేది తీసుకోవచ్చా లేదా. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినప్పుడు ఒక 22 years పర్సన్ది డిస్కస్ చేసాం. అక్కడ హీ హ్యాస్ టైం, రిస్క్ తీసుకోవచ్చు. సో బేసింగ్ ఆన్ ది టెన్యూర్, ఆ టెన్యూర్ అనుకోండి, యాజ్ వెల్ యాజ్ ద రిస్క్ ప్రొఫైల్ ఆఫ్ ద క్లయింట్ అనుకోండి, ఇవన్నిటి బట్టి ఆ రిస్క్ రివార్డ్ అసెస్ చేసుకోవాలి. అప్పుడే మనం ఇన్స్ట్రుమెంట్కి వెళ్ళాలి. అలాగే డైవర్సిఫికేషన్ అంటే ఏ ఒక్క ఇన్స్ట్రుమెంట్లో మొత్తం పెట్టకుండా దాన్ని డైవర్సిఫై అయ్యేట్టు చూడాలి. అంటే మొత్తం రియల్ ఎస్టేట్లో, మొత్తం గోల్డ్లో, మొత్తం ఈక్విటీలో ఇట్లా పెట్టకుండా దాన్ని డైవర్సిఫై చేసుకోవాలి. కంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ద మెయిన్ పార్ట్. నేను లాస్ట్ టైం కూడా క్లియర్గా చెప్పాను. సేవింగ్స్ అని ఒకటే కాదు, ఆ మనీని జనరేట్ చేయాలి. అంటే మనము 9 to 9 వర్క్ చేస్తామండి, మన టైము ఎనర్జీ ఖర్చు చేసి మనం సంపాదిస్తున్నాం. బట్ ఈ టైం ఎనర్జీ లేనప్పుడు ఫైర్లో ఏంటంటే మనం టైం పెట్టాం. సో మన టైంని ఏంటి మన ప్యాషన్ మీద పెట్టుకుంటున్నాం. సో ఆ టైం పెట్టినప్పుడు కూడా మనకు మనీ రావాలి అంటే మన మనీని జనరేట్ చేయాలి. సో అలా ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా ఫైర్లో. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత టైం హొరైజాన్ అంటే ఎంత టైం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ టైం ఎగ్జాంపుల్ డిస్కస్ చేసినప్పుడు రిటైర్మెంట్కి అయితే 60లో, ప్రీ రిటైర్మెంట్ అయితే 45, ఫైర్ అయితే 37. అంటే టైం తక్కువ ఉంది. సో ఆ టైంని బట్టి కూడా ఇన్స్ట్రుమెంట్ దేనికి వెళ్ళాలి అనే సెలెక్షన్ వస్తుంది. ఎందుకంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం ఇంటి దగ్గర ఏదైనా కిరాణా షాప్లో కొనడానికి వెళ్తే నడుచుకుంటూ వెళ్తాం. సపోజ్ ఇప్పుడు మేము మా ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చినాం, కార్లో వచ్చినాం, ఆర్ హైదరాబాద్ నుంచి ఇంకేటో బయటికి వెళ్తాం, సే ముంబై వెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్తాం. సో అంటే ఆ డిస్టెన్స్ని బట్టి మనము ఇన్స్ట్రుమెంట్ని మారుస్తున్నాం. అలాగే మన షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఈ డిస్టెన్స్ని బట్టి ఇన్స్ట్రుమెంట్స్ని మార్చాలి, ఏ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్కి వెళ్ళాలి. అండ్ కన్సిస్టెన్సీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేస్తే హౌ కన్సిస్టెంట్లీ వీఆర్ ఇన్వెస్టింగ్, ఎంత రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ బేసిక్ ప్రిన్సిపల్ని మనము బేస్ చేసుకొని ఆ ఇన్స్ట్రుమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము గెయిన్ చేసిన నాలెడ్జ్ ఈ ఫైర్ మీద, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ మీద గెయిన్ చేసిన నాలెడ్జ్ అనుకోండి, మనము డిజైన్ చేసుకున్న ఫైనాన్షియల్ గోల్ అనుకోండి, ఇవన్నీ పేపర్ మీద పెట్టి ఇంప్లిమెంటేషన్ అంటే దాన్ని రియల్ లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. యాక్షన్, వీఆర్ టేకింగ్ యాక్షన్. సో ఒకటి ప్రిపేర్ చేసుకొని యాక్షన్ మోడ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ క్లారిటీ.
ఏం క్లారిటీ? ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ సేమ్ లాస్ట్ టైం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు క్లారిటీ ఆన్ ఆబ్జెక్టివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ వీడియోలో తీసుకున్నప్పుడు 60 అప్పుడు రిటైర్మెంట్కి వెళ్తున్నాడా, లేదు ప్రీ రిటైర్మెంట్ 45కి వెళ్తున్నాడా, లేదు ఫైర్ కాన్సెప్ట్లో 37కి వెళ్తున్నాడా, దిస్ క్లారిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే డెస్టినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత సేవింగ్స్ రేట్ చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ క్లారిటీ ఆన్ అవర్ గోల్స్. అలాగే మనం ఒక మైల్ స్టోన్ సెట్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు సేమ్ మళ్ళీ నేను లాస్ట్ టైం ఎగ్జాంపుల్ తీసుకుంటే దాన్ని ఒకేసారి అచీవ్ చేయలేం. దాన్ని బ్రేక్ చేస్తూ, అంటే ఫస్ట్ 5 ఇయర్లో నా సేవింగ్స్ రేట్ ఇంత ఉంటుంది, నెక్స్ట్ 5 ఇయర్లో నా సేవింగ్స్ రేట్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇలా దాన్ని గోల్ని బ్రేక్ చేస్తూ మనము అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని ఆ గోల్ని మల్టిపుల్ గోల్స్గా బ్రేక్ చేయాలి. క్లారిటీతో పాటు ఆ గోల్ని మల్టిపుల్ గోల్స్గా బ్రేక్ చేస్తూ ప్రాపర్ అసెట్ అలొకేషన్, నేను ఇంతకుముందు చెప్పినట్టు డైవర్సిఫికేషన్ బేస్ చేసుకొని ఇన్స్ట్రుమెంట్స్కి వెళ్ళాలన్నాను. అంటే ఏ అసెట్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ క్లారిటీ ఉండాలండి. ఈ ఇంప్లిమెంటేషన్ అంతా ఉంటేనే ఫైర్ అచీవ్మెంట్ ఈజ్ పాసిబుల్. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ని దేన్ని చూస్ చేస్తున్నాం, ఇంత మీరు షార్ట్ టర్మ్కి ఒకటి, లాంగ్ టర్మ్కి ఒకటి. అండ్ ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్ నేను లాస్ట్ ప్రిన్సిపల్స్లో చెప్పాను. ఏం చెప్పాను? కన్సిస్టెన్సీ ఉండాలన్నాను. మరి కన్సిస్టెన్సీ 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్ ఉంటుంది. మరి 10 ఇయర్, 15 ఇయర్ కూడా కన్సిస్టెన్సీ ఉంటుందా అంటే అది ఉండడానికి మన విల్ పవర్తో పాటు ఆటోమేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే 24 గంటలు ఆర్ ఎవ్రీ మంత్ మనం చూస్తూ ఇది ఇందులో నా బ్యాంక్ అకౌంట్ నుంచి నేను మాన్యువల్గా చేయాలి అని అంటే పాసిబిలిటీ ఉండదు మన వర్క్లో ఉన్నప్పుడు. సో దాన్ని ఆటోమేట్ చేయాలి అని అన్నప్పుడు ఏంటి, మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయనే వెతుక్కోవాలి. ఆ ఇన్స్ట్రుమెంట్స్లో నాకు ఆ ఆటోమేషన్ ఫెసిలిటీ ఉందా అనేది చూసుకోవాలి. సో దానికి ఆటోమేటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఇంప్లిమెంటేషన్లో పాయింట్స్ అండి, ఈ పాయింట్స్ని టేక్ కేర్ చేసుకుంటే ఫైర్ గోల్ అచీవ్ అవ్వడము కంఫర్టబుల్గా అచీవ్ అవుతాము. లాస్ట్ పాయింట్ వచ్చి మానిటరింగ్. ఇవన్నీ చేస్తూ సేవింగ్స్ రేట్ ఇంక్రీజ్ చేస్తూ, ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తూ, ఇవన్నీ చేస్తూ దాన్ని ఒక 6 మంత్స్కి ఒకసారో 1 ఇయర్కి ఒకసారో మానిటర్ చేయాలి. చేంజెస్ చేసినా చేయకున్నా ప్రాపర్గా వెళ్తున్నాయా లేదా, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ని మార్చాలా, ఏదైనా టెన్యూర్ మార్చాలా, ఇవన్నిటి కోసం మానిటరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు కంటిన్యూస్ లెర్నింగ్, అంటే అప్డేట్ అవుతూనే ఉండాలండి. ఓన్లీ మీకు ఇన్స్ట్రుమెంట్ సజెస్ట్ చేసే అడ్వైజర్ ఒక్కడే అయితే సరిపోదు. యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం కూడా తెలుసుకుంటూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి, నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం లెర్నింగ్ అనేది ఒక స్టేజ్ అయిన తర్వాత ఆగిపోతుంది, అది ఆగిపోకూడదు. ప్లస్ మనం ఒక 45 ఏజ్ దాటింది అంటే మనము ఎంత లెర్నింగ్ కోసం మన మైండ్ క్రేవ్ అవుతూ ఉంటే మన మైండ్ అంత షార్ప్ ఉంటుందండి. సో పర్టికులర్గా ఈ ఫైర్ కాన్సెప్ట్ కోసం చూసే వాళ్ళు కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని జనరల్గా మేము మా క్లయింట్స్కి సజెషన్స్తో పాటు ఆ కంటిన్యూస్ నాలెడ్జ్ ప్లాట్ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో అది ఇట్స్ వెరీ వెరీ, ఇప్పుడు సుమన్ టీవీ ఈజ్ దేర్, ఇది ఎడ్యుకేట్ చేస్తుంది, డిఫరెంట్ స్పీకర్ని తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేస్తుంది. సో ఇలాంటి ఛానల్స్లో వాచ్ చేయడము, ఆర్ ఎనీ అదర్ ఫైనాన్షియల్ కాన్ఫరెన్సెస్ వీటన్నిటి చూడడం. సో అంటే కంటిన్యూస్ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేస్తుంటూ ఉండాలి. అండ్ ద లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ బట్ ఇంపార్టెంట్, ఇవన్నీ నేను ఒక్కడనే చేస్తా అంటే కాదండి. ఎందుకంటే యాజ్ అన్ ఇన్వెస్టర్ నా ప్రొఫెషన్లో నేను బిజీ ఉంటా, నా టైం 9 to 9 అక్కడ పెడుతున్నా. కాబట్టి నాకు ఒక ప్రొఫెషనల్ పర్సన్, క్వాలిఫైడ్ పర్సన్, ఒక పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్, QPFPs ఉన్నారు, CFPs ఉన్నారు. సో వీళ్ళ గైడెన్స్ తీసుకొని, వాళ్ళ హెల్ప్ తీసుకొని దెన్ యూ హ్యావ్ టు ప్రొసీడ్. ఈ స్టెప్స్ అన్నీ తీసుకుంటే ఫైర్ అచీవ్ అవ్వడం ఇట్స్ వెరీ వెరీ ఈజీ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. ఈ ఫైర్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఎగ్జిక్యూట్ చేసుకోవాలన్నా సేవింగ్స్ రేట్తో పాటు ఇంకా అదనంగా ఎటువంటి అంశాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలనే అంశం గురించి ఈ 6th వీడియో ద్వారా మీ విశ్లేషణను మన ప్రేక్షకులు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.